దివ్యానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మిగతా సభ్యులందరం కూడా కూర్చొని ఒక అప్లికేషన్ అంటే ఒక పిటిషన్ తయారు చేయడం జరిగింది. ఇది మీ అందరి ముందు చదివి వినిపిస్తాను. ఇది మీ అందరికీ సమ్మతం అయితే దీని వెనకాల అందరం సంతకాలు పెడితే రేపు ప్రజావాణి ఉంది ఈ హైడ్రాది, అందరం కలిసి వెళ్ళి ఈ ప్రజావాణిలో అసలు మా దివ్యానగర్ 6th పేజ్కు మీ మీద అంటే వచ్చింది ఏంటి అనేది ఫస్ట్ నేను చదువుతాను. చదివిన తర్వాత దీని మీద మనం ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కూడా చర్చిద్దాం. హైడ్రా కమిషనర్ హైదరాబాద్ గారికి విషయం 25/1/2025 నాడు దివ్యానగర్ ఫేజ్ 6A B-C గేట్ల ప్రహారీ గోడ కూల్చివేతల గురించి ఆగా. మా కాలనీలో రక్షణ గోడను గేట్లను నామరూపాలు లేకుండా కూల్చివేశారు. ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను కార్యనిర్వహణాధికారుల వివేకంతో విచక్షణతో అమలుపరచాలి. కానీ మా కాలనీలోని కూల్చివేతలు తొందరపాటు చర్యగా ఉన్నాయి. మా కాలనీకి పడమర ఉత్తర దిక్కున అటవీ ప్రాంతం, తూర్పు వైపున ప్రైవేట్ ల్యాండు, ఈశాన్యం మరో ఆగ్నేయ మూలలో కొద్ది స్థలం మాత్రమే రోడ్డు ఉన్నది. ఈ స్థలంలోని గేట్లు పెట్టడం జరిగింది. దక్షిణం వైపు సుప్రభాత్ కాలనీ కలదు. ఉభయుల అంగీకారంతో గ్రామ పంచాయతీ అనుమతితో రక్షణ గోడను నిర్మించుకున్నాం. ఈ గోడ వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలుపుటకు గోడ నిర్మించి 20 సంవత్సరాల పైన అయినప్పటికీ ఒక కంప్లైంట్ కూడా లేకపోవడమే. ఈ అభ్యంతరం ఏమిటంటే మీకు వచ్చిన కంప్లైంట్ సరిగ్గా అధ్యయనం చేయకపోవడం, మీరు మా కాలనీలో సర్వే సరిగా చేయలేదు, మీరు తీసుకోబోయే చర్యలు మాకు ముందుగా అభిప్రాయం సేకరించలేదు. మీకు వచ్చిన కంప్లైంట్ ఏ ఉద్దేశంతో వచ్చిందో కానీ కాలనీలో ఉన్నవారే వారికి రక్షణగా ఉన్న గోడను కూల్చమని ఎవరైనా కంప్లైంట్ చేస్తారా? దీని విచారణ చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. మీ రూల్ ప్రకారం రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడ వరకే తొలగించాలి. కానీ ఏదో కక్ష సాధింపు చర్యలాగా గోడ మొత్తాన్ని కూల్చడం కాకుండా ప్లాటుకున్న ప్రహారీ గోడలను కూడా కూల్చివేశారు. 26 సంవత్సరాల క్రింద అప్పటి పరిస్థితుల దృష్ట్యా మా రక్షణ కోసం మా స్వంత ఖర్చులతో కాలనీ ప్రహారీ నిర్మించుకున్న ఈ నిర్మాణాలు పక్కన అడవి నుండి క్రూర మృగాలు రాకుండా దొంగల నుండి రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మా గోడలను కూలగొట్టడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. మీ పైన ఎలాంటి ఒత్తిడి వచ్చిందో కానీ మా రక్షణ లేకుండా చేసి మాకు మానసిక ఆవేదన మిగిల్చారు. చట్టాలను రక్షించాల్సిన మీరే అనాలోచితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీ మీద ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఎంతో ఆవేదనతో మీకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాం. ఇట్లు దివ్యానగర్ కాలనీ వాసులు.